ప్రేమని ఏర్పాటు చేస్తారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రియులు సుధాకర్ గారి యొక్క కుమార్తె మన సంఘ 18వ వార్షికోత్సవం కొరకు రావడం జరిగింది. మరి బిడ్డ కూడా ఈరోజు అనగా ఈ వారంలోనే ప్రయాణం చేస్తుంది అనుకున్నాను, నేను ఇంకా ఉంటుంది అనుకున్నాను. మరి ఈ వారంలోనే వారి యొక్క తండ్రి సుధాకర్ గారు తెలియపరిచారు కనుక మరి బిడ్డ మన మధ్యలోకి వచ్చింది కనుక ఆ బిడ్డ కొరకు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. బిడ్డ ఐఏఎస్ కలెక్టర్గా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. దేవుడు తగిన కాలంలో తన కృపను చూపించి బిడ్డ ఉత్తీర్ణత పొందేలాగా కూడా మరి ముగింపు ప్రార్థన అనంతరం దైవజనులు ఇరువురు కూడా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకున్నారు. అక్కడ నిలబడి ఉండండి. అక్కడ దైవజనుల కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నట్లయితే దయానందయ్య గారు కూడా ఇక్కడ నుండి ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తారు. తర్వాత నేను కూడా ఈ ప్రక్కన ఉంటాను. మీరు త్వరగా ఖాళీ చేయాలని ముగ్గురు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను. పంపము దేవా కుమారయ్య గారు ప్రార్థన చేస్తారు. దయానందయ్య గారి యొక్క ఆశీర్వాదంతో మనసులో తీసుకుందాం. ప్రార్థించుకుందాము. స్తోత్రం 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 తండ్రి, దయమైడ, కృపమైడ, ప్రేమమైడ, కరుణమైడ, నిన్న నేడు నిరంతరం ఉన్న గొప్ప దేవుడా, జీవాధిపతి, స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు అంత మంచి దేవుడు తండ్రి. ఏ యోగ్యత లేనటువంటి మమ్మలను మీరు ప్రేమించారు. ఇదిగో తండ్రి, ఈ యొక్క అన్య దేశాన్ని తీసుకుని వచ్చి మీ సన్నిధిలో ఉండి మేము స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ముఖ్యంగా మీ సేవకుడు అయ్యే గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనే వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాము. మీ సేవకునికి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, బలమును శక్తిని అనుగ్రహించండి. మీ పరిచర్యలో మీ యొక్క అభిషేకంతో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి అయ్యా. ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు తండ్రి. సంఘ బిడ్డలందరూ ఏకీభవించడానికి సహాయం చేయండి. ఈ సంఘ పరిచర్య కొరకు పాటుపడుతున్న ప్రతి వ్యక్తిని బట్టి ప్రార్థిస్తున్నాం. మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. సాతాను శక్తులను, అంధకార శక్తులు యేసు నామములో బంధించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ స్థలమందు మీ వెలుగుంచండి, మీ యొక్క ఆత్మను ఉంచండి, మీ కృప ద్వారా నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, కోయిన వారిని దీవించండి, వాయిద్యాలు వాయించే వారిని దీవించండి, మీ కృప ద్వారా నడిపించండి. పరిచారకులను దీవించండి, మీ కృప ద్వారా నడిపించండి అయ్యా. అనేక మంది బిడ్డలు వచ్చుచుండగా మీ ఎడల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. మీ దాసులు ఇదిగో తండ్రి దయానంద గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారితో కొన్ని దినాలు గడపడానికి మీరు ఇచ్చిన కృపదలను బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించండి. జానరాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. అనేక మందికి ఉపయోగకారిగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. మేము ఉన్న దినములో బిడ్డలందరూ ఎంతో సహకరించి ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎప్పటికీ మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి వారి కొరకు ప్రార్థించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇవన్నీ అనేక మంది మమ్మల్ని ప్రేమించి కృతజ్ఞత చూపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాము. వారి కుటుంబాలు, వారి బిడ్డలు సమస్తము దీవించండి. రానున్న కాలంలో ఇదిగోతండి ప్రియమైన ఇదిగోతండి మీ ప్రియ బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఈ సమయం మంది బయలుదేరి వెళ్తున్నాం తండ్రి. మీరు నడిపింపు అనుగ్రహించండి. ముఖ్యంగా మీ సేవకుని కుటుంబంలో జరిగే ఇదిగోతన వివాహ కార్యక్రమాలు మీ కృప అనుగ్రహించండి. ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉండటానికి సహాయం చేయండి. ఇదిగోతండి సహోదరి వసంతన మా భర్తను దీవించండి. మా ప్రిబిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేహానందను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మా బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వారందరితో కొన్ని దినాలు గడిపే కృపను నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ చిత్తమైతే మరో సమయాన్ని అనుగ్రహించండి అయ్యా.
బయలుదేరి వెళ్తుండగా కృప చూపించండి, మార్గ మధ్యలో తోడినేడుగా ఉండండి. ఇదిగో తండ్రి క్షేమంగా గృహాలు చేర్చండి. ఎల్లప్పుడూ మీ కృప ద్వారా నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామము నామికులను ఎంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరుగాక. మాయల ప్రారంభం చేసిన వారిని క్షమించినట్లుగా మా ప్రారంభం క్షమించండి. మమ్మల్ని శోధనలో నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరిన మనందరికీ, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకును, సకల ప్రజలకును, ఈ సంఘ వ్యవస్థాపకులు, స్థానిక సంఘ కాపరి రెవరెండ్ నేల్పట్ ఐజక్ గారిని బట్టి, వారిని ప్రేమించినటువంటి భార్యను బట్టి, వారి బిడ్డలను బట్టి, పీటర్ గారిని బట్టి, వసంత గారిని బట్టి, అలాగే నా తోటి సేవకులు కుమార్ గారిని బట్టి, వారి సంఘాన్ని బట్టి, వారి కుటుంబమును బట్టి, తమ్ముడు జాన్ రాజును బట్టి ఆయన కృప, కనికరము, ఆదరణ, ఆశీర్వాదాలు ఇప్పుడును ఎల్లప్పుడును సదా మనకు తోడయ్యుండును గాక. బలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభువుకే, త్వరలో వచ్చుతున్న యేసయ్యకే కలుగును అందరికి వందనాలండి. సమాధానంతో వెళ్ళండి. అక్కడ కుర్చీలు ఖాళీ చేయండి. ఇక్కడ కూడా స్త్రీలారా గమనించి